హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయ వల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే రథసప్తమి పూజ కోసం ముందుగా నేను పూజా సామాగ్రిని అంతటినీ ఎలా సిద్ధం చేసుకున్నాను, అలాగే ఇంటిని పూజ చేసిన స్థలాన్ని కూడా ఎలా అలంకరణ చేసి పెట్టుకున్నానో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అండ్ అలాగే యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. అండ్ ముందుగా వచ్చేసి నేను రథసప్తమి 8వ తేదీ మంగళవారం నాడు చేసుకుంటున్నానండి. చాలామంది 7వ తేదీ అండ్ అలాగే 8వ తేదీ 2 రోజులు కూడా చేసుకుంటున్నారు ఏదో ఒక రోజు నాడు. నేనైతే కనుక 8వ తేదీ ఉదయాన్నే చేసుకుంటున్నాను అనమాట. 8వ తేదీ ఉదయాన్న సుమారు 7:30 లోపు పూజ చేసేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా మంగళవారం చేసుకుంటున్నాను అనమాట. అయితే పూజ కోసం నేను ముందుగా అన్నీ కూడా ఎలా సిద్ధం చేసుకున్నాను, ఏ పూజ సామాగ్రి సిద్ధం చేసుకున్నాను అనేది ఇక్కడ నేను మీకు 1 by 1 చూపించేస్తున్నాను. సో ఇప్పుడే కాదండి, ఏ పూజకైనా సరే నేను అన్నీ కూడా ఇలానే ముందుగానే సిద్ధం చేసి పెట్టేసుకుంటాను. సో దట్ మనకి ఏంటంటే పూజ చేసిన టైంలోని ఈజీ అవుతుందన్నమాట మన పని అనేది. అందుకు ఎప్పుడు కూడా నేను ఇలా పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏమేమి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నానో చూపిస్తున్నాను. సో మనకి ఏ పూజకైనా ముందుకు కావాల్సింది ముందు పసుపు కుంకుమ. సో మన పూజ కోసం అంటే రథసప్తమి పూజ కోసం ముందుగా నేను పసుపు కుంకుమని 2 బౌల్లో రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే గోధుమల దీపారాధన చేయాలి కదా రథసప్తమి రోజు. సో గోధుమల దీపారాధన కోసం గోధుమల్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను. సో ఆ రోజు గోధుమ దీపారాధన అనేది చాలా మంచిదండి. ఎవరికైనా తెలియకపోతే ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో ఆ రోజు దీపారాధన గోధుమల దీపారాధన అనేది చాలా మంచిది కాబట్టి సో నేను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ గోధుమల దీపారాధన ఎలా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ తర్వాత వచ్చేసి నేను 7 కొత్త మట్టి ప్రమిదలను కూడా పెట్టుకున్నాను. నార్మల్గా పెద్ద మట్టి ప్రమిదతోని 7 ఒత్తులు వేసి గోధుమల దీపారాధన వేసుకుంటే సరిపోతుంది చేస్తే. బట్ పెద్ద మట్టి ప్రమిద నాకు ప్రజెంట్ అవైలబుల్గా లేదు. అందుకని చిన్న మట్టి ప్రమిదలను నేను 7 తెచ్చుకున్నాను అనమాట. సో వాటితోని ఇంకా కిందన గోధుమలు వేసుకొని గోధుమ దీపారాధన చేద్దామని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసి చిక్కుడు రథం చేస్తాం కదా, చిక్కుడుకాయలతో రథాన్ని. అందుకని చిక్కుడుకాయలను కూడా నేను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే రేగుపళ్ళు, ఎందుకంటే రేగుపళ్ళుతో ఆ రోజు స్నానం చేయాలి. అలాగే మనం చిక్కుడు రథం దగ్గర రేగుపళ్ళను కూడా పెట్టుకుంటాం కదా, అందుకని ముందుగానే నేను రేగుపళ్ళను కూడా ఒక కవర్లోని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ స్నానం చేయడానికి వేరేగా పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి పూజ స్థలం దగ్గర అంటే పూజ చేసిన దగ్గర మనకు కావాల్సినవి కాబట్టి ఇవన్నీ కూడా నేను కవర్లోని సపరేట్గా పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఆకులు ఒక్కలు మనకి ఎన్ని కావాల్సి వస్తాయో తెలియదు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను ఆకుల్ని ఒక్కల్ని. ఎందుకంటే ఆ రోజు పూజ దగ్గర పెడతాం కదా, అండ్ తర్వాత ఎవరికైనా తాంబూలం ఇస్తే కూడా మంచిదని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే గంధం కూడా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి రెడీమేడ్ ట్యూబ్, మనకి గంధం ట్యూబ్ ఉంటుంది కదా, సో ఆ గంధం కూడా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి దశాంగం కూడా పెట్టుకున్నానండి. సో మనం పూజ చేసిన దగ్గర దశాంగం మనం వెలిగిస్తే చాలా మంచిది ఆ రోజు, అందుకని చెప్పి దశాంగం కూడా పెట్టుకున్నాను. అంటే ధూప్ స్టిక్స్ పెట్టుకోవచ్చు, ధూప్ స్టిక్స్ కాకుండా ఈసారి నేను దశాంగం పెట్టుకున్నాను అనమాట. చాలా మంచి సువాసన వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి జవ్వాది పౌడర్ కూడా పెట్టుకున్నాను. పూజ చేసిన స్థలాన్ని అందరి దగ్గర కూడా కొంచెం జవ్వాది పౌడర్ వేద్దామని చెప్పి. అండ్ అలాగే ఒత్తులు అండ్ అగ్గిపెట్టి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నార్మల్ ధూప్ స్టిక్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఒక 2 వెలిగిద్దామని చెప్పి, అంటే ఎక్కువేం పెట్టుకోలేదు, ఒక 3 అలా పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి పచ్చి కర్పూరం, లాస్ట్లో మనం పూజ అంతా అయిపోయేటప్పుడు మనం కర్పూర నీరాజనం ఇస్తాం కదా, అప్పుడు పచ్చి కర్పూరం వెలిగిస్తే మంచిదని చెప్పి పచ్చి కర్పూరం పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మనం వాటర్ పెట్టుకుంటాం కదా, ఆ వాటర్లో కూడా కొంచెం మంది పచ్చి కర్పూరం వేస్తాం కదా, అందుకని చెప్పి పచ్చి కర్పూరం కూడా కొత్తది తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ ఘీ నేను ప్రసాదం చేయడానికి, అండ్ అలాగే అంటే ఆ రోజు మనం పరమాన్నం చేస్తాం కదా, పరమాన్నం చేయడానికి, అలాగే దీపారాధనకు కూడా కొత్తది ఉండాలి కదా ఇంట్లో వాడింది కాకుండా, అందుకని చెప్పి కొత్తది తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఆ రోజు బియ్యంలో మనం నెయ్యి కలిపి వండుతాం కదా పరమాన్నం అనేది కడగకుండా రైస్. సో అందుకని చెప్పి కొత్తది నేను ఆవు నెయ్యి కూడా తెచ్చుకున్నాను. అండ్ అలాగే 2 కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ వచ్చేసి మనం దేవుడి గదిలో కొట్టడానికి, ఇంకో కొబ్బరికాయ వచ్చేసి
పైన టెర్రస్ పైన కొడతాం కదా సూర్యుడికి పూజ చేసినప్పుడు, అందుకని 2 కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాను. అండ్ అలాగే చెరుకు వచ్చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి. అండ్ అలాగే మనం ఆ రోజు గరిటె ఉపయోగించకుండా చెరుకుతోనే కదా మనం కలుపుతాము పరమాన్నం అనేది. అందుకని నేను ఈ చెరుకు కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ చాలామందికి తెలియదండి, గరిటెతో కలుపుతారు, బట్ గరిటెతో కలపకూడదు, చెరుకుతోనే కలపాలి. ఎవరికైనా వీలైతే మాత్రం చెరుకుతో కలపండి, లేకపోతే ఇత్తడి గరిటె పెట్టండి. సో ఇలాగ నేను ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి వీటితో పాటుగా అగరబత్తీలు కూడా పెట్టుకున్నాను. అగరబత్తీలు కూడా మనం వెలిగిస్తాం కదా, సో అగరబత్తీలు కూడా పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ పూజ సామాన్ అంతా కూడా ఇలా నేను రెడీ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మనకి ముఖ్యంగా కావాల్సింది పువ్వులు. అండ్ రథసప్తమి పూజలోని ముఖ్యంగా అయితే ఎరుపు రంగు పువ్వులు ఉండాలండి. సో ఎరుపు రంగు పువ్వులు నేను ఇంకా తెప్పించుకోలేదు, తెప్పించేసుకుంటాను పూజ టైం కల్లా. సో ప్రజెంట్ ఇంకా చామంతి పూలు ఉంటే అవి పెట్టుకున్నాను. అండ్ అలాగే తెలుపు జిల్లేడు పువ్వులు కూడా ఉంటే మంచిది అంటారు కదా, సో ఆ తెలుపు జిల్లేడు పువ్వులను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే తెలుపు జిల్లేడు ఆకులు అంటే అర్క జిల్లేడు ఆకులు ఉంటారు కదా, సో ఆ తెలుపు జిల్లేడు ఆకులను కూడా నేను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. అంటే స్నానంకి అండ్ అలాగే నైవేద్యం పెడతాం కదా సూర్యుడి రథం దగ్గర మనం, సో నైవేద్యం పెట్టడానికి కానీ లేదంటే మనం గోధుమల దీపారాధన చేయడానికి, అలాగే రథం దగ్గర పెట్టడానికి కూడా తెల్ల జిల్లేడు ఆకు అనేది చాలా మంచిది కదా, సో అందుకని తెల్ల జిల్లేడు ఆకులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఈ గిన్నె ఒకటి పెట్టుకున్నానండి, అందులో పరమాన్నం చేస్తాము, పాలు పొంగించి పరమాన్నం చేస్తాం కదా, సో అందుకని చెప్పేసి ఆ గిన్నె ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగానే తోమేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మనం నైవేద్యాలు పెట్టడానికి అవి నార్మల్గా చిక్కుడాకుల మీద నైవేద్యం పెడతాం కదా, 7 చిక్కుడాకుల మీద మనం వినాయకుడికి పెట్టడానికి. అండ్ అలాగే నార్మల్గా కూడా ఒక గిన్నెతో మనం పెడతాం కదా నైవేద్యం, దానికి కూడా ఇలాగే ఈ 2 గిన్నెలను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే మనం ప్రతిసారి మేడ మీద కదా చేస్తాము, బాల్కనీలో కానీ మేడ మీద కానీ సూర్యకిరణాలు వచ్చే దగ్గర కదా చేస్తాము, ప్రతిసారి ఎక్కిదెక్కకుండా ఇంకా ఒక్కసారికి అన్నీ తెచ్చి పెట్టేసుకుంటే చక్కగా కూర్చొని పూజ చేసుకోవచ్చు స్పీడ్గా అని చెప్పేసి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక రాగి చెంబు పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక ఇత్తడి గ్లాసు, ఒక 2 రాగి ప్లేట్లు కూడా పెట్టుకున్నాను చిన్నవి. అండ్ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఆ కొబ్బరికాయ స్టాండ్ ఉంటుంది కదా, సో ఆ స్టాండ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట, నీట్గా క్లీన్ చేసుకొని. సో ఇవన్నీ కూడా నైవేద్యాలు వాటికి పెట్టుకున్నాను. అండ్ అలాగే దీపారాధన చేసుకోవడానికి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తాం కదా, వాటితో పాటు నేను ఇత్తడి ప్రమిదలను కూడా రెడీ చేసుకున్నాను. సో ఇత్తడి ప్రమిదలు ఎందుకు అంటే నేను మేడ మీద కదా చేసేది పూజ అనేది, సో వెండివి ఏం పెట్టట్లేదు. సో ఎందుకంటే ఒక ఇయరు మా కింద హౌస్లో ఉండేవాళ్ళు అలానే పెడితే ఎవరో తీసేశారనమాట, సో అందుకని చెప్పి అప్పటి నుంచి ఇంకా వెండి పెట్టట్లేదు, అందుకని ఇంక అన్నీ కూడా ఇత్తడి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ వెండి కుంద ఒకటి తీసుకున్నాను. ఇది మనం జనరల్గా తులసమ్మ దగ్గర పెడతాం కదా, సో అది తీసుకున్నాను అనమాట. కొత్తదే ఇది, ఇంకా నేను యూస్ చేయలేదు, ఏ దేవుడికి కూడా పెట్టలేదు అనమాట. అండ్ పైన పెట్టినప్పుడు ఏమైనా గాలికి, ఎందుకంటే ఆరుబయట చేస్తాం కాబట్టి గాలికి ఏమైనా దీపాలు కొండెక్కిపోతే అట్లీస్ట్ ఒక్క దీపమైనా సరే దేవుడి దగ్గర ఉండాలి కదా, ఇలాంటి క్యాప్ ఉండే దీపం అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఆర్టి పూజ సామాగ్రిలో చాలా రోజులు అవుతుంది తెచ్చుకొని, ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ అయిపోతుంది, ఎందుకంటే కార్తీక మాసంలో తెప్పించుకున్నాను, ఇప్పటి వరకు అయితే యూస్ చేయలేదు. సో అది ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఒకటి కూడా రెడీ చేసుకున్నాను, ఇది కూడా క్యాప్ ఉంటుంది, దీపం పెట్టుకొని ఇలాగా కొంచెం షో బాగుంటుంది అనమాట. సో ఇలా కూడా క్యాప్ ఉంటుంది, ఇది కూడా దీపం అంత తొందరగా గణం అవ్వదు, సో అందుకని చెప్పేసి ఇది ఒకటి కూడా పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి, సో చాలా బాగుంది, నాకు నచ్చింది. స్పెషల్గా నేను రథసప్తమి కోసమని తెప్పించుకున్నాను ఇది. తర్వాత గుర్తొచ్చింది నా దగ్గర అది కూడా ఉంది కదా అని చెప్పి, సరే 2 కూడా వెలిగిద్దాంలే, అటొకటి ఇటొకటి అలాగా ఎంతసేపు అయినా వెలుగుతుంది కదా అని చెప్పేసి అది కూడా పెట్టుకున్నాను రెడీ చేసి. అండ్ తర్వాత వచ్చేసి సూర్యనారాయణమూర్తి ఐడల్ కూడా పెట్టుకున్నానండి. ఈ సూర్యనారాయణమూర్తి ఐడల్ వచ్చేసి నేను ఎస్ఎస్ బ్రాస్ వరల్డ్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను, ఇదివరకే నేను మీకు వీడియో చేశాను, సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో ఈ సూర్యుడి ఐడల్ కూడా తెప్పించుకున్నాను అనమాట. సో ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పూజ దగ్గర చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే పటాలు ఎవరికైనా దొరకకపోతే కనుక సూర్యుడివి మనం ఇలాగా సూర్యనారాయణమూర్తి ఐడల్ పెట్టుకొని హ్యాపీగా పూజ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఈ ప్యారెట్ హ్యాంగింగ్ దియస్ కోసం.
ఫైనల్గా ఇవి కూడా నాకు ఈ పూజకి అయితే వచ్చేసాయి, రథసప్తమి పూజకి. సో రథసప్తమి అంటే చాలా మంచి రోజు కదా, మనం దేన్నైనా సరే మొదటగా ఆ రోజు మొదలు పెడితే చాలా మంచిది అంటారు. సో ఫైనల్లీ కొత్త వచ్చాయి కదా, అందులోని నాకు ఎంతో ఇష్టమైనవి, నాకు బాగా నచ్చినవి వచ్చాయి కదా. సో ఇవి కూడా వెలిగిద్దామని చెప్పేసి అవి కూడా వచ్చిన వెంటనే ఒకసారి క్లీన్ చేసుకొని నేను అవి కూడా పెట్టుకున్నాను. అండ్ ఇవి కూడా నేను ఎస్ఎస్ బ్రాస్ వరల్డ్ నుంచి తెప్పించుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి, అలాగే స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా వెయిట్ ఉన్నాయి అండ్ చాలా కలగా ఉన్నాయి చూడడానికి, బరువుగా ఉన్నాయి, తేలిగ్గా అంటే లైట్ వెయిట్గా పడిపోతాయేమో అన్నట్టు కాకుండా బరువుగా ఉన్నాయన్నమాట. సో అటొకటి ఇటొకటి ఇది కూడా పెట్టవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇది కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అంతే, దీపాలు అయితే ఇంక ఎక్కువేం పెట్టుకోలేదండి. ఈ ఇత్తడిలో అయితే ఇవి పెట్టుకున్నాను అండ్ మట్టి ప్రమిదలను వచ్చేసి 7 పెట్టుకున్నాను అనమాట. సో టోటల్గా ఇవి. అండ్ తర్వాత వచ్చేసి వీటితో పాటుగా పిడకలు, అలాగే ఆవు పాలు అండ్ అలాగే బియ్యం కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆవు పాలు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, పిడకలు వచ్చేసి కవర్తో నేను మేడ మీద పెట్టేశాను ఆల్రెడీ క్లీన్ చేసి మేడంతా కూడాని. అండ్ తర్వాత వచ్చేసి బియ్యం కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇంక ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా దేనిలో ఉన్న దానిలోకి తీసుకెళ్ళి ఒక్కసారి పైన కూర్చొని పెట్టేసుకున్నామంటే హ్యాపీగా కూర్చొని మన పూజ అంతా కూడా లేవకుండా అలానే చేసేసుకోవచ్చు అనమాట. అది తర్వాత వచ్చేసి ఇంకా నేను తులసమ్మని అంతటిని కూడా అలంకరించేసుకున్నాను. తులసమ్మ అంతా కూడా శుభ్రం చేసేసుకొని తులసమ్మకి చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అండ్ అలాగే వరిపిండితో ముగ్గు అన్నీ కూడా వేసుకున్నాను. అండ్ అలాగే తులసమ్మ కింద పెట్టుకునే పీట అంతా కూడా చక్కగా అలంకరించేసుకున్నాను అనమాట. ఏ పూజకైనా, ఏ పర్వదినాల్లో అయినా, ఏ వ్రతాలకైనా సరే ముందు నేను తులసమ్మని అలంకరించుకుంటానండి. తులసమ్మని అలంకరించుకున్న తర్వాతనే నేను ఏ పనైనా మొదలు పెడతానమాట. సో ఇక్కడ తులసమ్మని కూడా అలంకరించేసుకున్నాను. అండ్ అలాగే ఇల్లు కూడా మొత్తం మా రూమ్స్ అన్నీ కూడా మాప్ పెట్టేసుకున్నాను. అండ్ అలాగే హాల్ అంతా కూడా ఒకసారి కడిగేసి దీపం అది పెట్టుకుంటాం. అండ్ మంచి రోజు కదా మనం ఆ రోజు, అందుకని పాలు పొంగించినప్పుడు అప్పుడు ఇల్లు శుద్ధిగా ఉంటే మంచిదని ఒకసారి ఆవు పంచకంతో గోమూత్రంతో ఇల్లంతా కూడా ఒకసారి శుద్ధి చేసుకొని ఆ పూజ సామాగ్రి అంతటిని కూడా పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే గౌరమ్మ తెలుసు కదా, నేను ప్రతి పూజలో కూడా గౌరమ్మను కూడా పెట్టుకుంటాను. సో గౌరమ్మను కూడా చక్కగా శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని ఇంకా కుంకుమ బొట్లు అండ్ అలాగే వరిపిండితో బొట్లు అన్నీ కూడా చక్కగా ఇలాగ అలంకరించుకొని ఈ ట్రేలో పెట్టుకున్నాను. ఈ ట్రే కూడా నేను ఎస్ఎస్ బ్రాస్ వరల్డ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫైనల్గా మేడ మీద నీట్గా మొత్తం కడిగేసుకున్నానండి. మేడ అంతా కూడా ఒకసారి బాగా తుడిచేసి మొత్తం అంతా కూడా కడిగేసుకొని నేను ఎక్కడైతే ఎప్పుడు పూజ చేస్తానంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే పూజ చేస్తానో ఆ పూజా స్థలాన్ని ఒక్కసారి బాగా కడిగేసుకొని పసుపు నీళ్ళతో ఒకసారి కడిగేసి అలాగే గోమూత్రం కూడా కొంచెం వేసి అదంతా కూడా శుభ్రం చేస్తాను. ఎందుకంటే మనం మేడ మీద బట్టలు వేస్తాం, అవన్నీ ఉంటాయి కదా, అందుకని మరొకసారి నీట్గా శుభ్రం చేసేసి అక్కడ పసుపు రాసి రథం ముగ్గు అన్నీ కూడా వేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు అంతా కూడా పెట్టుకొని చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను మ్యాక్సిమం. ఈ ఇయర్ కూడా ముందుగానే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనం పూజ అనేది తొందరగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ పక్కనే నేను ఆగ్నేయం ఎక్కడైతే మనకు వస్తుందో ఆ ఆగ్నేయం ప్లేస్లోనే ముగ్గు వేసుకొని పెట్టుకున్నాను, అక్కడ పాలు పొంగించుకోవడానికి అనమాట. సో అక్కడ నేను ఇంక ఇటుకలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఈ 3 మార్బుల్స్ ఏంటంటే ఈ మార్బుల్ ప్లేట్స్ ఉంటాయి కదా, దీని మీద కూడా నేను పసుపు రాసి కుంకుమ వరిపిండితో ముగ్గు వేసేసాను. ఇవి కూడా ఏంటంటే మనం పూజ చేసుకోవడానికి ఎప్పుడు కూడా నేను ఇలాగా గాలి అది రాకుండా కొంచెం అడ్డుగా ఇలా పెడతానమాట. అండ్ అక్కడ పూజ చేయడానికి కూడా నాకు అనువుగా ఉంటుందని చెప్పి వెనకాతలు నేను ఇలా పెట్టుకున్నాను కదా పూల కుండీలు అనేవి, వాటికి ఇంక నేను ఆ మార్బుల్వి 2 కూడా పెట్టాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇటుకలు తెచ్చి ఇటుకలకు కూడా పసుపు రాసేసుకున్నాను. అంటే చక్కగా శుభ్రం చేసేసుకొని ఇటుక కూడా పసుపు రాసేసి ఇంకా కుంకుమ బొట్లు అలాగే వరిపిండితో ముగ్గు అంతా కూడా వేసుకొని శుభ్రపరచుకున్నాను. ఎప్పుడు కూడా మనం పాలు పొంగించినప్పుడు ముందుగా పొయ్యికి కూడా మనం బాగా దండం పెట్టుకొని చక్కగా వాటికి కూడా అంతా బాగుండాలని చెప్పేసి అగ్నిదేవుడికి కూడా దండం పెట్టుకొని మనం ఎంతో నిష్ఠగా చేయాలి కాబట్టి ఇంకా నేను ఇది కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇలాగ మొత్తం మేడ మీద కూడా మరుసటి రోజు పూజకి అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి చూడడానికైతే మాత్రం నాకు. అండ్ నెక్స్ట్ డే ఈజీగా హ్యాపీగా పూజ అంతా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా ఎప్పుడైనా సరే మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటే హైరాణ పడకుండా అప్పటికప్పుడు చేసుకునే కంటే ముందు రోజు చేసుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను.
సో మీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఎంతవరకు వచ్చాయనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంటి ముందు కూడా చక్కగా అంతా కూడా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు అన్నీ కూడా పెట్టేసుకొని ద్వారబంధంకి అది అండ్ అలాగే ముగ్గు కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి పసుపు కుంకుమ అన్నీ కూడా వేసి చక్కగా ఇలాగా అలంకరించుకున్నాను. అండ్ ఈ విధంగా నేను రథసప్తమి పూజకి ముందుగానే పూజ సామాగ్రి అంతటినీ అండ్ అలాగే ఇంటిని అలంకరించుకొని పూజ సామాగ్రి అంతటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. అండ్ మీ అందరూ కూడా ఇలా చేసుకుంటున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా అలంకరణ కానీ అండ్ అలాగే నా ప్రిపరేషన్స్ కానీ ఎలాగ ఉన్నాయో కూడా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.